మొన్న హాస్పిటల్ పోయినప్పుడు డాక్టర్ ఏమన్నాడు? నాకు బ్లడ్ తక్కువ ఉంది, రోజు నువ్వు పాలలా బెల్లం వేసుకొని తినాలి అన్నాడు. బెల్లం వేసుకొని పాలు తాగాలి అనేది సెకండ్, కానీ ఫస్ట్ ఏం చెప్పిండు? పల్లీలు బెల్లము, నువ్వులు బెల్లము, ఇట్లాంటివి మంచిగా బెల్లానికి సంబంధించినవి మంచిగా లడ్డు లాగానో లేకపోతే ఒక దగ్గర చేసుకొని తినలే అన్నాడు. కానీ మీకు పల్లీలు ఏంపి మంచిగా బెల్లం పక్కకు పెట్టిస్తే ఏం చేస్తున్నాడు? వాడు అయితే మొత్తమే బెల్లం తింటుడు, నువ్వేమో పల్లీలు ఏరేసరికి టైం అంతా అయిపోతుంది. తింటున్నారా? ఎట్లా పాలు తాగుతున్నారు. ఈ పాలు వేస్తే దీన్ని విడగొట్టలేదు, సపరేట్గా తాగుతారు. అప్పుడు కడుపులోకి బెల్లం కూడా పోతుంది. బెల్లం ఏం చేస్తుంది? నీకు రక్తాన్ని పెంచుతుంది. అందుకనే డాక్టరు అట్లా తింటారో తినరో, ఒకవేళ తినకపోతే ఇట్లా పాలలో వేసైనా తాగుతుంది అని చెప్పిండు. అంతే కదరా, ఈ పాలలో బెల్లం వేసుకొని తాగడం కూడా మస్తు మంచిది. ఎందుకంటే చక్కెర ఎప్పటికి తినడు ఆరోగ్యానికి మంచిది కాదు. అందులో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ మనం రోజు అన్నం తింటున్నాం, అందులో కూడా షుగర్ ఉంటుంది. అది ఇది మన బాడీలో ఎక్కువైపోయి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కానీ బెల్లం తిన్నాం అనుకో ఆరోగ్యమే తప్ప అనారోగ్యం ఎక్కడ లేదు. నువ్వు కూడా ఎప్పటికీ, నేను మర్చిపోయినా, నువ్వు బెల్లం వేసుకొని మాత్రమే రావు, మళ్ళీ చక్కెరకి ఇక్కడ కలపకు. ఇంకేంది ఏమన్నా ఇట్లా ఒక 2 నిమిషాలు కలిపినామంటే పాలు కూడా కొంచెం గోరువెచ్చగా అయిపోతే అప్పుడు హాయిగా రావచ్చు.